బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ అత్తాపూర్లో దారుణ ఘటన జరిగింది. డెలివరీ బాయ్ నజీం పై గుర్తు తెలియని దుండగులు బ్లేడ్ తో దాడి చేశారు. నకిలీ ఆర్డర్ ఇచ్చారు. ఆన్లైన్లో డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చాడు. నకిలీ ఆర్డర్తో బాయ్ని రప్పించి కళ్ళలో స్ప్రే కొట్టి బ్లేడ్లతో విచక్షణ రహితంగా గాయపరిచి దాడి చేశారు. డబ్బులు సెల్ ఫోన్లను దోచుకు వెళ్లారు దుండగులు. నజీం అక్కడ కేకలు అరుపులు వేయడంతో కేటుగాళ్లు పారిపోయారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గంజాయి బ్యాచ్ పనిగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడే నజీం పై దాడి చేశారు. ఒక ఆర్డర్ ప్లేస్ చేశారు ఆన్లైన్లో. ఇదిగో నజీం ఒళ్ళంతా కూడా గాయాలైన పరిస్థితి మీకు కనిపిస్తోంది. ఈ డెలివరీ బాయ్ని అక్కడికి రప్పించి డెలివరీ బాయ్ పై విచక్షణ రహితంగా బ్లేడ్తో దాడి చేసి అతని దగ్గర ఉన్న నగదును ఎత్తుకు వెళ్ళిపోయారు దుండగులు. డెలివరీ బాయ్ పెద్దగా అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకొని అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. ఈలో దుండగులు మాత్రం అక్కడి నుంచి పారిపోయారు. అతని చేతులకు ఏ విధంగా గాయాలయ్యాయో కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి ఘటన జరిగిన తర్వాత అక్కడ అసలు ఏం జరిగిందో చూద్దాం. అక్కడ ఏం జరిగిందో విందాం. लोकेशन डाला जेप्टो मतलब चिंतल मेडिकल लोकेशन डाल के कॉल करा उन्होंने कॉल करके बुलाया आक्सा मस्जिद वहाँ आकर के फिर फ़ोन करा कि इधर मोड़ में आकर के लेफ्ट ले लियो वहाँ गया वहाँ जाकर के जैसे ही ठहरा बस स्प्रे मारा मुंह पर पे बस पैसे उसे फ़ोन वोन छीन लिया पूरे। कितने लोग थे? लोग 5 लोग थे। ऑर्डर कब किया आपको? ऑर्डर 6-12 पे किया। आपका नाम क्या है? नाजिम। ये कौन से एरिया में है आप? 24 फोन नंबर 264 पिला नंबर। कितने जने थे उन लोग? 5 लोग थे। 5 लोग थे। क्या बोले आपके साथ उन्होंने? आते ही स्प्रे मार दिया मुंह में, बस फ़ोन ले लिया, पैसे ले लिया, गाड़ी की चाबी ब्लूटूथ वगैरह पूरा ले करके मैं फिरार हो गए। अपन सोकर ही था। कब हुआ ये हादसा? चटपटे मारा, क्या सर पे मारा, पूरे इसमें मारा, पैड मारा, चटपटे मारा। कब हुआ ये हादसा आपके साथ? वही 6+ हुई 6 बजे के टाइम पे। लोकेशन डाला కళ్ళలో కారం కొట్టి సెల్ ఫోన్ డెలివరీ బాయ్ దగ్గర ఉన్న నగదును ఎత్తుకుని వెళ్ళిపోయారు. డెలివరీ బాయ్కి ఒక ఫేక్ ఆర్డర్ ప్లేస్ చేసి ఆర్డర్ తెచ్చివ్వగానే అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. డెలివరీ బాయ్ గట్టిగా అరవడంతో కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. స్థానికులను చూస్తే భయానికి గురైన ఆ దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. డెలివరీ బాయ్కి చేతి నిండా కూడా గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు కళ్ళలో స్ప్రే కొట్టి బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడులు చేశారని చెప్తున్నారు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒకసారి పెట్రిషాతో మాట్లాడే ముందు అక్కడ మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఏం జరిగిందో. పెద్ద ఎత్తున స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. డెలివరీ బాయ్కి ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ బాయ్ని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఏ డెలివరీ బాయ్ అయితే అక్కడికి వస్తాడో అతని దగ్గర ఎంతో కొంత నగదు ఉంటుంది, అతని దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. కాబట్టి వాటిని దొంగిలిద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఈ పని చేసింది గంజాయి బ్యాచ్ అని అనుకుంటూ ఉన్నారు. గంజాయి బ్యాచే కొద్దిపాటి మొత్తానికి కూడా వ్యక్తులపై దాడులు చేసి విచక్షణారహితంగా ఇలాంటి దారుణానికి పాల్పడుతూ ఉన్నారు గంజాయి బ్యాచ్. ఇక్కడ డెలివరీ బాయ్ పై దాడి చేసింది కూడా గంజాయి బ్యాచ్ అని అనుకుంటూ ఉన్నారు. చూడండి ఒకసారి అతని చేతులు ఏ విధంగా గాయాలయ్యాయో. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, ఎవరి దాడికి పాల్పడింది? ఏమైనా ఆధారాలు దొరికాయా? హైదరాబాద్ అత్తాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఒకవైపు డెలివరీ బాయ్ నజీం పైన దుండగులు నేటితో దాడి చేశారు. ఇప్పటికే నకిలీ ఆర్డర్ ఇచ్చి మరి డెలివరీ బాయ్ ని రప్పించారు. ఇప్పటికే కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టి బ్లేడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. మరోవైపు డబ్బులు, సెల్ ఫోన్స్ ఇవంతా కూడా దోచుకున్నారు. అదే కాకుండా హెల్ప్ అంటూ కూడా నజీం అనేక సార్లు అరిచారని కూడా తెలుస్తుంది. వెంటనే స్థానికులు గమనించి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుతున్నారు. మరోవైపు గంజాయి వాళ్ళు ప్యాక్ చేసిన పని అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. నజీం కూడా డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇటీవల కాలంలో కూడా తరచూ ఇటువంటి దందాకు పాల్పడి, అంటే ప్రధానంగా గంజాయి బ్యాచ్ ప్రజలను ఎలా దోచుకోవాలంటూ కొత్త ప్లాన్లు వేసి ఈజీ మనీ కోసం ఇటువంటి దారుణాలకి ఒడికడుతున్నారు. మరోవైపు నజీం ని ఆర్డర్ చేసిన తర్వాత అతను లోపలికి వచ్చి క్యాష్ తీసుకోండి, క్యాష్ ఇవ్వండి, మీ ఆర్డర్ వచ్చింది సార్ అని చెప్పినప్పటికీ కూడా నజీం మీద బ్లేడ్లతో దాడి చేసి అతనికి కనిపించకుండా పెప్పర్ స్ప్రే కొట్టి మరి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ క్యాష్ అంతా కూడా దోచుకున్న దుండగులు. పోలీసులు కేసు నమోదు
సమాచారం వస్తుంది. తీసుకున్నారా నిందితులను అదుపులోకి? నిందితులని అదుపులోకి తీసుకున్నారు అత్తాపూర్ పోలీసులు అంటూ కూడా సమాచారం వస్తుంది. ఇటువంటి బ్యాచ్ వాళ్ళంటే కేవలం ఈజీ మనీ సంపాదించడానికి కోసం ఒకవైపు డెలివరీ బాయ్ కి ఆర్డర్ చేసి, అంటే ఈ రోజు నజీం, రేపు ఇంకా పొద్దున చూస్తే ఇంకెవరైనా సరే ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే ఇటువంటి డెలివరీ బాయ్ల దగ్గర ఎప్పుడు తరచు క్యాష్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ డెలివరీ కన్నా క్యాష్ క్యారీ చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా దోచుకునే ప్రయత్నం చేశారు. పలువురు మాత్రం అరెస్ట్ చేశారు, మరో పలువురు మాత్రం అబ్స్కాండింగ్ అని కూడా తెలుస్తుంది. రైట్ బెట్రీషా, డెలివరీ బాయ్ పై మరో దాడి ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒక నకిలీ ఆర్డర్ని ప్లేస్ చేసి డెలివరీ బాయ్ని రప్పించి అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ను, నగదును దొంగిలించి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ అత్తాపూర్లో చోటు చేసుకుంది. డెలివరీ బాయ్ దగ్గర ఉన్న ఫోన్తో సహా దుండగులు పారిపోయారు. డెలివరీ బాయ్ చేతులపైన బ్లేడ్తో గాయపరిచిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ డెలివరీ బాయ్ పేరు నజీం కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి పరుగునొచ్చారు. దీంతో ఆ కీటకాలు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అయితే ఈ పనికి పాల్పడింది గంజాయి బ్యాచ్ అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు అనే సమాచారం వస్తుంది, కానీ పోలీసులు మాత్రం ధృవీకరించలేదు. ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో, డెలివరీ బాయ్ పై దాడి చేశారో వాళ్ళని మరికొన్ని గంటల్లోనే పట్టుకుంటామని పోలీసులు కూడా చెప్తున్నారు.